పంజాబ్లో ఏదైతే వరద ఉధృతి దాదాపు వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు అల్లకల్లోలమైంది. ఇప్పుడిప్పుడు అందరూ కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా లోపల గ్రామాలకు సహాయం చేయడం కొరకు ఒక్కొక్కరు కూడా ఇక్కడ క్యూ కడుతున్నటువంటిది ఇక్కడ మనం చూడొచ్చు. దాదాపు అంటే లోపల దాదాపు ఒక 900 గ్రామాలకు పైగా నీట మునిగినటువంటిది. ఒక్కొక్కరు లంగర్ పేరుతో తర్వాత సహాయం చేయడానికి అందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి దృశ్యాలను చూడొచ్చు. ఎన్జిఓస్ అనుకోవచ్చు. ప్రతి మహిళ కూడా ఇంటి నుంచి కూడా వస్తూ ఉన్నారు. जी नमस्कार जी नमस्कार। कहाँ जा रही सर अभी? हम पठानकोट दिव्य दरबार से आए हैं। ओके। तो हमें पता लगा है भी यहाँ बारिश के कारण बहुत बड़ा बाढ़ आया हुआ है। तो हम सभी संगत के साथ 2-3 ट्रालियाँ सूखे राशन की और गीले राशन की लेकर आए हैं। प्रयास करेंगे भी जितना इंसानियत नाते एक दूसरे की मदद हो सके। मैं और मेरी पूरी दिव्य दरबार की टीम आज यहाँ भगवान की कृपा से पूरी तरह अपने जितना हो सकेगा अपनी कोशिश करेंगे कि इंसानियत निभाएं और लोगों की मदद कर सकें। థ్యాంక్ యూ సో మచ్. ఇలా చాలా మంది కూడా వెళ్తుంటారు. ఒకసారి విలేజెస్లో కూడా పరిస్థితి ఒకసారి ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళకి అనుకోవచ్చు ఫుడ్ అందించడం కొరకు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం కొరకు చాలా మంది ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అనుకోవచ్చు. మరికొంతమంది ఇక్కడ వెళ్తున్నటువంటి దృశ్యాలు. आप कहाँ जा रहे भैया? राशन लेके जा रही है। आप कहाँ जा रहे हैं? राशन लेके जा रही है। हाँ जी बांटने के लिए हाँ जी हाँ जी। अच्छा कौन सा सामान है पूरा? खाने का सामान है, दाल। నిజంగా ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రభుత్వం సహాయం చేస్తారు, కానీ మా సహాయాలు కూడా అందిస్తామంటూ కూడా ప్రతి ఒక్కరు వస్తున్నటువంటిది. మాకు కొంత ఇప్పించండి సరుకులు అన్నటువంటిది వీళ్ళ అవస్థ చూస్తే చూడొచ్చు. ఒక్కొక్కరు ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి దృశ్యాలు మనకు కనపడతాయి. అక్కడ ఫోకస్ కరు ఒక్కసారి వాళ్ళని ఆపేసరికల్లా ఇచ్చేస్తున్నారు, కానీ పరిగెత్తి వాళ్ళకు కావలసినటువంటి వస్తువుల కొరకు వెంపల్లాడుతున్నటువంటి దృశ్యాలు అడుగడుగున కనపడతాయి. నిజంగా ఒక ప్రళయం పంజాబ్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక్కొక్క ఇండ్లలో చిన్న పిల్లలు కూడా వాళ్ళ పరిస్థితిని చూస్తే ఆకలితో అలమటించినటువంటి విలేజెస్ కనపడతాయి. దాదాపు 4 రోజుల నుంచి కూడా ఎటువంటి వాళ్ళకు సౌకర్యాలు కూడా వాళ్ళకి అందలేదు. అలాంటి సిచ్యువేషన్స్ గ్రామాలు ఉన్నాయి. బయటికి ఎక్కడ కూడా ఫోకస్ అనేది లేదు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బారులు తిరిగినటువంటి మహిళలు చూస్తారు. ఎలాంటి సిచ్యువేషన్స్ అంటే అసలు వాళ్ళకి కావాల్సినటువంటి కనీసం ఒక వారం రోజులకు ఫుడ్ ఇస్తే మేము తిని బ్రతుకుతాము అన్నటువంటిది కనపడుతున్నటువంటి దృశ్యాలు కనపడుతుంది. ఇది ఒక బారులు తిరిగినటువంటి సిచ్యువేషన్. आप लोग लिया था सामान लिया था? साढ़े इधर पानी बनते बेले बच्चे सारे बेले घर तो कितों खाइए अहीं कोई भी नहीं गड्डियां अगे लेंदे कोई भी नहीं राशन दे दाते. చాలా మటుకు ఇక్కడ దృశ్యాలు మీకు వెళ్ళేటటువంటి వాళ్ళని వాళ్ళకు కావాల్సినటువంటి ఆహారం కావాలి అంటూ కూడా ప్రతి ఒక్కరిని అడిగేటటువంటి దృశ్యాలు కనపడతాయి. నిజంగా ఇక్కడ దాదాపు కొన్ని గ్రామాలు కూడా వాళ్ళకి ఆహారం లేక అలమటిస్తున్నటువంటి ఇక్కడ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కనిపిస్తుంటారు. దాదాపు 1 కిలోమీటర్ మేరకు మనకు ఇలాంటి దృశ్యాలు కనపడతాయి. అసలు ఈ ప్రాంతాలకు ఒక నీరు లేదు, తాగడానికి నీరు లేదు, ఆహారం కూడా లేదు. దాదాపు ఇప్పటికి కూడా 5 రోజులైంది. ఈ రోజు కొద్దిగా వర్షం తగ్గడంతో కొంత బయటికి వచ్చేసేసి ఆకలి అన్నటువంటి అడుక్కు అంటే ఒక పదం అనొచ్చు, మనకు ఆకలైతే అడుక్కుంటాం కదా, అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ ప్రతి వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రభుత్వము ఎక్కడ సహకారాలు అందిస్తున్నదో తెలియదు, కానీ ఇక్కడ మాత్రము చాలామంది పంజాబీస్ చాలామంది స్వతహాగా వచ్చి సహాయం చేయడానికి ఇక్కడికి వస్తున్నారు. जी आप कहाँ जा रही भैया? ਅਸੀਂ ਜੀ ਗਰੀਬਾਂ ਲੋਕਾਂ ਵਾਸਤੇ ਰਾਸ਼ਨ ਲੈ ਕੇ ਆਏ ਹਾਂ। रेशन देने के लिए? ਹਾਂਜੀ 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 ਗਰੀਬਾਂ ਲੋਕਾਂ ਦੀ ਮਦਦ ਕਰਦੇ ਪਏ ਹਾਂ ਜੀ। बिल्कुल। कौन सा गांव जा रहे हैं अभी? ਅਸੀਂ ਹੁਣ ਮਹਾਵੀ ਸਕੂਲ ਤੋਂ ਆਏ ਹਾਂ ਜੀ। ਹਾਂਜੀ ਗੁਰਦਾਸਪੁਰ ਤੋਂ। विकासपुर। ਹਾਂਜੀ ਹਾਂਜੀ अच्छा ठीक है जी मैम। आपका एक ही ट्रक है? नहीं ये 3 है। अच्छा 2 गाड़ी ये है, एक आगे है। एक आगे है। हाँ जी, हाँ जी। अच्छा ठीक है. ఇలాంటి ట్రక్స్ మనకు ఒక్కొక్కరు ఒక 3 ట్రక్కులు 4 ట్రక్కులు పెద్ద పెద్ద ట్రక్స్ తోటి కూడా వస్తున్నటువంటి దృశ్యాలు కనపడుతుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పంజాబ్లో ఉన్నటువంటి గ్రామాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి రిపోర్టింగ్ ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా.